హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ కాంప్లెక్స్ థియేటర్లో ఉన్నాం. అయితే ఈ థియేటర్లో ప్రీమియర్ షో రాజాసాబ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్లో రిలీజ్ అయిన ప్రీమియర్ షో అయితే జరుగుతూ ఉంది. అయితే సినిమా క్లైమాక్స్కి చేరుకుంది. అయితే దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దాదాపుగా డార్లింగ్ సినిమా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభాస్ ఒక స్టార్గా ఎదిగాడో అప్పటి నుంచి యాక్షన్ సినిమాలే చేస్తూ మరొక్కసారి కామెడీ ప్రయత్నం చేద్దామంటూ చేసిన ఈ సినిమాపై ఎలా అయితే ప్రేక్షకులు కావచ్చు, లేదంటే అభిమానులు కావచ్చు, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో ఈ సినిమా విషయంలో అయితే ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతికి పండగ వచ్చేలా ప్రభాస్ ఫ్యాన్స్కి 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుండగా ఈరోజు ప్రీమియర్ షోలు జరుగుతున్నాయి. ప్రీమియర్ షోలకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అసలు ఈ ప్రభాస్ అభిమానులు ఏం కోరుకున్నారు, ఇందులో అంత ప్రభాస్ నుంచి వచ్చిందా లేదా? ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఇక్కడ ఒక లోకల్ డైరెక్టర్ మారుతి, ఎవరైతే తెలుగు డైరెక్టర్గా చిన్న డైరెక్టర్గా ప్రారంభమైన మారుతిని ప్రభాస్ని ఎందుకు నమ్మారు, ఆ కథ ఎంతసేపు ఉంది? దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాలో ప్రభాస్ ఏ మేరకు నటించారు? యాక్షన్ సీన్స్ ఉన్నాయా, లేదంటే ఒక కామెడీ సీన్తోనే ప్రభాస్ మెప్పిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే దీనిపైన ఏదైతే సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయాలతో పాటు ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీల అభిప్రాయం కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే డిఫరెంట్గా ఉందనేది లేదండి, లేదు అనుకున్నంత అయితే రేసింది సినిమా లేదు. అంటే ప్రభాస్ని యాక్షన్ హీరోగా చూడబట్టి లేదంటారా మీరు? యాక్షన్ కాదండి, సినిమా అనేది అంత ప్రభాస్ ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే వీకే. ఓకే, అంటే నేరేషన్ ఎక్కువైందంటారా? నేరేషన్ ఎక్కువైందండి. మొత్తం అంతా మ్యూజిక్ అంతా కూడా అంత ఇది కాదండి. ఇది వరకు సినిమాలో అంతా ఇదిగా లేదు. బోర్ కొట్టిందండి సినిమా ఏమన్నా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అండి? 2 హాఫ్స్ అలాగే ఉన్నాయి. ఓకే. ప్రభాస్ పర్ఫార్మెన్స్